మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు ఏపీలో భారీ ఎత్తున ఉద్యమం చేపడుతున్నామని శర్మల తెలిపారు. ఈ ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్ గాంధీని ఆహ్వానించామని అన్నారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీతో సమావేశమైన శర్మల ఏపీలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని శర్మిల మండిపడ్డారు. మన్రేగా పథకానికి సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉపాధి హామీ పథకం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం, మన్రేగా పథకం మొదలుపెట్టిన రాష్ట్రం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది, రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తానని చెప్పడం